వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గతంలో రావగోపాల్ వర్మ ఇదే ఫార్ములా సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు. అలానే రాఘవ లారెన్స్ హర్రర్ కామెడీ మిక్స్ చేసి సెపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నారు. ఇంకా కోడి రామకృష్ణ గారు తీసుకుంటే అమ్మోరు లాంటి సినిమాలతో కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేవారు. ఆ కోవలోనే అమ్మోరు, అరుంధతి లాంటి సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నారు. మీరు దెయ్యాలను నమ్ముతారా అని మనల్ని ఎవరైనా అడిగితే మీరు దేవుని నమ్ముతారా అని ఎదురు ప్రశ్నిస్తారు. అంటే ఇక్కడ అర్థం మంచి ఉన్న చోట చెడు ఉంటుంది అనే వాళ్ళ అభిప్రాయం. సాధారణంగా హర్రర్ చిత్రాల్లో ప్రేక్షకులను భయపెట్టి ట్విస్ట్లతో ఆనందింపజేయడం జరుగుతుంది. ఇలాంటి ఫార్ములాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ఓదెలా 2. తమన్నా భాటియా ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాని అశోక్ తేజ డైరెక్ట్ చేస్తూ కథ, మాటలు, స్క్రీన్ పే, దర్శకత్వ పర్యవేక్షణ సంపత్ నంది చూసుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? చాలా కాలం తరువాత టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన తమన్నా హిట్ దక్కిందా లేదో చూద్దాం. 2022లో వచ్చిన ఓదెలా రైల్వే స్టేషన్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చాలా మంది ఆడియన్స్ కి నచ్చింది. క్రైమ్ కాస్త ఎక్కువగా ఉన్న ఈ చిత్రం అయితే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అనగానే తమన్నా గెటప్ పై వదిలిన టీజర్ తో ఓదెలా 2 పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఓదెలా ఫస్ట్ పార్ట్ ఎక్కడ ముగిసిందో చూసిన వారికి గుర్తుండి ఉంటుంది. ఊరిలో పెళ్ళైన అమ్మాయిలను అనుభవించి చంపేసే కిరాతకుడైన తన భర్త తిరుపతి తల నరికేసి దాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తుంది రాధ. అక్కడితో ఓదెలా ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. ఇప్పుడు ఓదెలా 2 కూడా అలాంటి సీన్ తోనే మొదలవుతుంది. అయితే ఇక్కడ రాధా తలని ఓ చిన్నారి చేతితో పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది. ఇలాంటి బ్లడ్ సీన్ తో సినిమా మొదలవుతుంది. కథ విషయానికి వస్తే ఊరిలో ఎంతమంది అమ్మాయిలు మాన ప్రాణాలను తీసిన తిరుపతి ఆత్మకి శాంతి కలగనే కూడదని ఊరు వాళ్ళంతా తీర్మానిస్తారు. దీంతో పంతులతో శవ పురాణం చూసి మరీ అలాంటి శిక్ష ఏదైనా ఉంటే చెప్పమంటారు. దీంతో పంతులు సమాధ శిక్ష అంటూ ఓ పద్ధతి చెబుతాడు. మనిషి చనిపోయాక అతని శరీరాన్ని కాల్చినా పూడ్చినా మోక్షం వస్తుందని, కానీ గొయ్యి తీసి నిలబెట్టి పూడ్చి ఓ నల్లకోడి రక్తాన్ని దానిపై పోసి ఊరిలో వాళ్ళ గోళ్లను ఒక మూటలో కట్టి ఆ గొయ్యిలో పూడ్చేయాలని పంతులు చెబుతాడు. ఇలా చేయడం వల్ల ఊళ్ళో వాళ్ళ అనుభవించిన గోస వాడి ఆత్మ కూడా అనుభవిస్తుందని పంతులు చెబుతాడు. దీంతో ఆయన చెప్పినట్లే తిరుపతి ఆత్మకు సమాధి శిక్ష వేస్తారు. కానీ అదే ఊరి వాళ్ళ కొంప ఉంచుతుంది. సమాధి శిక్ష అనుభవిస్తున్న తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి ఊరిలో ఒక్కొక్కరికి పట్టి శోభనమైన అమ్మాయిల్ని అనుభవించి చంపేస్తుంటుంది. దీంతో మరోసారి ఓదెల గ్రామం ఉలిక్కి పడుతుంది. తిరుపతి పీడ వదిలిపోయిందనుకున్న గ్రామస్తులు మరోసారి భయం గుప్పెట్లోకి వెళ్ళిపోతారు. తమని ఈ సమస్య నుంచి ఎవరు కాపాడగలరంటూ తిరుపతిని చంపి జైల్లో ఉన్న రాధని అడుగుతారు. దాంతో ఊరిని ప్రస్తుతం కాపాడగలిగేది ఒక్క భైరవి మాత్రమేనంటూ రాధ చెబుతుంది. అసలు ఈ భైరవి ఎవరు? ఆ భైరవికి ఓదెల గ్రామానికి లింక్ ఏంటి? తిరుపతి ప్రేతాత్మని అడ్డుకోవడానికి భైరవి ఏం చేసింది? ఇందులో ఆమె సక్సెస్ అయ్యిందా లేదా అనేది మిగిలిన కథ. సింపుల్ గా చెప్పాలంటే ఓదెలా 2 కథ కొత్తేమీ కాదు. సరిగ్గా గమనిస్తే అరుంధతి సినిమా ప్లాట్ లానే ఉంటుంది. ఓ నీచుడు అమ్మాయిల్ని పాడు చేస్తూ ఉంటే వాణ్ణి హీరోయిన్ చంపేస్తుంది. కానీ వాడి ఆత్మ ప్రేతాత్మగా మారి మళ్ళీ జనాల్ని చిత్రవద చేస్తుంది. వాడి నుంచి జనాల్ని హీరోయిన్ ఎలా కాపాడింది అనేది అరుంధతి కథ. ఓదెలా 2వ కథ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. కథ పాతదైనా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడంలో ఓదెలా 2 టీం కొంతవరకు సక్సెస్ అయింది. ఫస్ట్ హాఫ్ లో మొదటి గంట వరకు తిరుపతి ప్రేతాత్మ ఊరిలో అందరిని కంటి మీద కునుకు లేకుండా చేసే సీన్లు అన్నీ బాగా తీశారు. అయితే ఇందులో మహిళపై హింస, బ్లడ్ సీన్స్ కాస్త ఎక్కువే ఉన్నాయి. నాగసాధువు భైరవి ఎంట్రీతో ఇంటర్వల్ పడుతుంది. ఓదెలా 2 సెకండ్ హాఫ్ కాస్త స్లో అయింది. ప్రతిసారి భైరవి మీద తిరుపతి ప్రేతాత్మ పైచేయి సాధించడం, ఎంతకీ దాన్ని భైరవి కంట్రోల్ చెయ్యలేకపోవడం, ఇలాంటి సన్నివేశాలు బోరు కొట్టించాయి. అయితే మొదటిసారి తిరుపతి ప్రేతాత్మతో భైరవ్ ఫేస్ టు ఫేస్ అయ్యే సీన్ మాత్రం అద్భుతంగా చిత్రీకరించారు.
ఆ సమయంలో ఇద్దరి మధ్య సాగే వాదన కూడా ఆకట్టుకునేలా ఉంది. అందులో భైరవి నీడలో శివుడు కనిపించే సీన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక పడుతూ లేస్తూ ఉన్న సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కాపాడింది. ఈ మధ్య కాలంలో మైథాలజీ భక్తి సినిమాలకి మంచి రెస్పాన్స్ ఉంది. హనుమాన్ చిత్రం ఎవరు ఊహించినంత పెద్ద విజయం సాధించింది. దానికి ప్రధానమైన కారణం ఆ సినిమా క్లైమాక్స్. ముఖ్యంగా హిమాలయాల నుంచి హనుమంతుడు వచ్చే సీన్ థియేటర్లో అందరికీ గూస్ బంప్స్ రప్పించింది. ఓదెలా 2లో కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. క్లైమాక్స్ లో భైరవిని కాపాడడానికి నందీశ్వరుడు శివుడు వచ్చే సీన్లు థియేటర్లో కేకలు పెట్టించాయి. ముఖ్యంగా శివుడు సీన్ అయితే రోమాలు నిక్కబొడిచేలా చేసింది. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా ఫలితాన్ని కాపాడింది మాత్రం ఆ శివుడు సీనే. నాగసాధువు భైరవి తమన్నా నటన అయితే చాలా బాగుంది. ఆమె హావభావాలు అన్ని సరిగ్గా సరిపోయాయి. నిరంతరం పంచాక్షరి జపిస్తూ ఊపిరినే పంచాక్షరిగా మార్చుకున్న నాగసాధువుగా తమన్నా మరిపించింది. ఇక క్లైమాక్స్ లో కూడా తమన్నా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మరోవైపు తమన్నాని ఢీకొట్టే తిరుపతి పాత్రలో నటుడు వశిష్ఠ సత్తా చాటాడు. సినిమాకి ఎంత కావాలో అంత ఇచ్చాడు వశిష్ఠ. ఇక హెబ్బా పటేల్ పాత్రకి ఈ పాటలో పెద్దగా ప్రాధాన్యం లేదు. సాయిబు పాత్రలో మురళీ శర్మకి 2-3 సీన్లు గట్టిగానే పడ్డాయి. మిగిలిన పాత్రలో ఓకే అనిపించాయి. అయితే ఈ సినిమా ప్రధానమైన బలం మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్. ఎప్పుడూ తనదైన డిఫరెంట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ కి సరైన కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటాడు అజనీష్. ఈ చిత్రంలో కూడా తిరుపతి పాత్ర భైరవి పాత్రలు వచ్చినప్పుడు ఇచ్చిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో శివుడు వచ్చినప్పుడు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే గూస్ బాంబ్స్ తెప్పించింది. ఇక కెమెరామెన్ సందర్ రాజన్ తన పనికి 100% న్యాయం చేశారు. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. డైలాగులు కూడా కొన్ని సీన్లలో బాగానే పేలాయి. ఓవరాల్ గా అయితే సినిమా బాగానే హ్యాండిల్ చేశారు. ఓవరాల్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ అయితే నిరాశపడరు.